సింహం రాశి వారికి నమస్కారం. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. ఇది మీ జీవితంలో ఒక కీలకమైన సమయంలో మీకు చేరుకున్న సందేశం. ఈ క్షణంలో మీరు ఏదో ఒక ఆందోళనతో ఉన్నారు. లేదా మీ జీవితంలో ఏదో మారాలని మీ మనసు తపిస్తోంది. లేదా మీకు తెలియకుండా మీ అంతరాత్మ ఏదో సంకేతం ఇస్తోంది. అందుకే మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. సింహం రాశివారికి ఇప్పుడు ఆకాశంలో జరుగుతున్నది చాలా అసాధారణమైనది. చాలా అరుదైనది. నేను ఈ జ్యోతిషం చాలా సంవత్సరాలు చదివాను. చాలా మంది జీవితాలు చూశాను. కాని ఇప్పుడు మీ రాశిపై కూడిన గ్రహశక్తి. ఇది నన్ను కూడా ఆశ్చర్యపరిచింది. ఇది 150 సంవత్సరాలకు ఒకసారి కూడిన శక్తి. మీరు సరైన సమయంలో ఈ వీడియో చూస్తున్నారు. ఇది మీ అదృష్టం. ఒక్క నిమిషం ఆగండి. ఒక్కసారి మీ గత కొన్ని నెలలు గుర్తు చేసుకోండి. మీరు చాలా కష్టపడ్డారు. చాలా సహించారు. చాలా వేచి చూశారు. మీకు రావలసిన గుర్తింపు రాలేదు. మీరు అర్హులైన స్థానం ఇంకా దక్కలేదు అని అనిపించింది కదా. మీకు అన్యాయం జరిగింది అని మీ మనసు మూలల్లో ఏదో నొప్పి ఉంది కదా. ఆ నొప్పి అర్థమవుతోంది నాకు. కాని ఇప్పుడు వినండి. ఆ కష్టాల కాలం ముగిసింది. ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతోంది. గురు భగవానుడు. ఆయన ఇప్పుడు మీ రాశికి అనుకూలమైన స్థానంలో కదులుతున్నాడు. గురు పెయర్చి అంటే మామూలు విషయం కాదు. అది మీ మొత్తం జీవిత దిశను మారుస్తుంది. జ్ఞానం, అభివృద్ధి, అదృష్టం, విస్తరణ ఇవన్నీ గురువు తన వెంట తీసుకొస్తాడు. మీ రాశిపై గురువు చూపు పడినప్పుడు భగవంతుడు స్వయంగా మీ వైపు తిరిగి చూసినట్టే. అది అంత పవిత్రమైన శక్తి. శని మహారాజు. ఆయన కర్మఫలాలను లెక్కిస్తాడు. మీరు ఇన్నాళ్లు చేసిన కష్టాన్ని, మీరు వేసిన ప్రతి అడుగును, మీరు నిజాయితీగా పడిన శ్రమను ఆయన చూశాడు. శని ఎప్పుడూ తప్పు చేయడు. ఆలస్యంగా అయినా సరే తప్పకుండా ఫలితం ఇస్తాడు. మీకు ఇప్పుడు ఆ ఫలం దగ్గరపడింది. శని యొక్క గ్రహదిశ మీకు అనుకూలంగా మారుతోంది. ఇది చాలా అరుదైన మార్పు. రాహువు మరియు కేతువు, ఈ రెండు ఛాయాగ్రహాలు. వీటి ప్రభావం చాలా రహస్యంగా ఉంటుంది. వీటి గురించి చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. రాహువు అనుకోని అవకాశాలు తెస్తాడు. కేతువు ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తాడు. ఇప్పుడు మీ జీవితంలో ఈ రెండూ కలిసి పనిచేస్తున్నాయి. మీకు ఎక్కడ నుండో అనుకోని శుభవార్త వస్తుంది. మీరు ఆశించని దారిలో మీ జీవితం మారుతుంది. గ్రహ సంచారం అంటే కేవలం గ్రహాల కదలిక మాత్రమే కాదు. అది మీ జీవితంలో కాలంతో పాటు కదిలే అదృష్టం. మీ జన్మ రాశి సింహం అంటే మీరు సూర్యుడికి చెందినవారు. సూర్యుడు తేజస్కు ప్రతీక, నాయకత్వానికి సంకేతం, గర్వానికి, గుర్తింపుకు, ఆత్మబలానికి ప్రతిరూపం. సింహం రాశివారు ఎప్పుడూ సామాన్యంగా జీవించరు. వారి జీవితం ఎప్పుడూ నాటకీయంగా ఉంటుంది. ఆ నాటకంలో ఇప్పుడు అత్యంత కీలకమైన మలుపు వస్తోంది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కాని ఇది నిజం. అడుత్త 15 నాళ్లలో మీ జీవితంలో 5 సంఘటనలు జరగనున్నాయి. ఈ 5 సంఘటనలు మీకు ఒక్కొక్కటిగా అనుభవంలోకి వస్తాయి. ఒక్కొక్కటి మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటాయి. వాటిలో మొదటిది మీ వృత్తి జీవితానికి సంబంధించినది. మీరు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, సొంత పని చేస్తున్నా, ఈ మాటలు మీకు వర్తిస్తాయి. మీ పనిచేసే చోట ఇప్పుడు ఒక అలజడి ఉంది కదా. ఏదో మారాలని ఉంది. ఏదో కొత్తది రావాలని ఉంది. మీ మనసు అసంతృప్తిగా ఉంది కదా. ఆ అసంతృప్తి మీ తప్పు కాదు. ఆ అసంతృప్తి మీకు ఒక సంకేతం. మీరు ఇంకా ఎక్కువ సాధించగలరు అని మీ అంతరాత్మ చెప్తోంది. అడుత్త 7 నాట్களில் మీ వృత్తి జీవితంలో ఒక కీలకమైన నిర్ణయం వస్తుంది. ఏదో ఒక ప్రతిపాదన మీ దగ్గరకు వస్తుంది.
ఏదో ఒక అవకాశం తలుపు తట్టుతుంది. ఇది మీరు చాలా కాలంగా వేచిచూసిన అవకాశం. దీన్ని మీరు వదులుకోకూడదు. ఇది మీ జీవితం మారే క్షణం. ఈ అవకాశం వచ్చినప్పుడు భయపడకండి. ముందుకు అడుగు వేయండి. ఎందుకంటే గురువు మీ వెనుక నిలబడ్డాడు. శని మీకు అండగా ఉన్నాడు. మీ వృత్తిలో ఒక పదోన్నతి సంకేతం కనిపిస్తోంది. మీకు ఇంతకాలం రావలసిన గుర్తింపు ఇప్పుడు రానుంది. మీపై అధికారులు మిమ్మల్ని గమనిస్తున్నారు. మీ పని శైలి, మీ నిజాయితీ, మీ కష్టం వీటన్నింటినీ పై స్థాయిలో చూస్తున్నారు. ఒక మంచి నిర్ణయం మీ గురించి తీసుకోబడ్బోతోంది. అది మీకు ఊహించని విధంగా మీ జీవితాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ఇక మీ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడాలంటే, ఈ కట్టల్లో మీకు డబ్బు విషయంలో చాలా అలజడి ఉంది కదా. ఖర్చులు పెరిగాయి. ఆదాయం అవసరమైనంతగా రావడం లేదు. ఎవరికైనా ఇచ్చిన అప్పు తిరిగి రాలేదు. లేదా ఏదో ఒక ఆర్థిక సమస్య మీ మనసును నొక్కుతోంది. ఇది అర్థమవుతోంది. కానీ ఇప్పుడు వినండి. ఈ ఆర్థిక ఒడిదుడుకుల కాలం ముగుస్తోంది. అడుత్తు వரும் 7 నాట్களில் మీకు ఒక అనుకోని ఆర్థిక లాభం కలుగుతుంది. ఇది ఎక్కడ నుండి వస్తుందో మీకు ఇప్పుడు తెలియదు. కానీ అది వస్తుంది. ఏదో ఒక బాకీ మీకు చేరుతుంది. ఏదో ఒక పని పూర్తవుతుంది. ఏదో ఒక లబ్ధి మీ వైపు నడుచుకొస్తుంది. ఇది గురువు మీకు ఇచ్చే వరం. ఆర్థిక స్థిరత్వం ఇప్పుడు మీ జీవితంలోకి వస్తోంది. మీరు చేసిన పొదుపు, మీరు వేసిన పెట్టుబడి ఇవి మీకు ఇప్పుడు ఫలించనున్నాయి. వ్యాపారం చేసే సింహం రాశివారికి ఈ కట్టం చాలా శుభమైనది. ఒక కొత్త వ్యాపార అవకాశం తెరుచుకోబోతోంది. ఒక కొత్త భాగస్వామి మీతో చేరాలని ఆలోచిస్తున్నారు. ఒక కొత్త ఒప్పందం మీకు వస్తుంది. ఈ అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. తొందరపడకండి. కానీ తడవకండి కూడా. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఈ అవకాశం చాలా కాలానికి ఒకసారి వచ్చే అవకాశం. ఇప్పుడు మీ సంబంధాల గురించి లాడాలి. ఇది చాలా సున్నితమైన విషయం. మీకు తెలుసు, ప్రేమ విషయంలో మీకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుభవం ఉంటుంది. సింహం రాశివారు ప్రేమించినప్పుడు పూర్తిగా ప్రేమిస్తారు. హృదయం అంతా ఇచ్చేస్తారు. కానీ అదే కారణంగా నొప్పి కూడా ఎక్కువగా అనుభవిస్తారు. మీ హృదయంలో ఇప్పుడు ఏదో ఒక సంఘర్షణ ఉంది కదా. ఏదో ఒక సంబంధం విషయంలో మీకు నిశ్చయం కావడం లేదు కదా. ముతల్ కట్టం ఇది మీ సంబంధాలలో వస్తుంది. ఏదో ఒక వ్యక్తి మీ జీవితంలో కీలకంగా మారనున్నారు. ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. లేదా పాత సంబంధం ఒక కొత్త రూపం తీసుకుంటుంది. మీకు ఇష్టమైన వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు. వారి మనసులో మీరు ఉన్నారు. ఈ కట్టంలో ఒక సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. వివాహం గురించి ఆలోచిస్తున్న సింహం రాశివారికి ఈ కాలం చాలా శుభమైనది. మీ జీవితంలో వివాహ ప్రతిపాదన వచ్చే సూచన కనిపిస్తోంది. మీ కుటుంబంలో పెద్దలు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. లేదా మీరే ఒక నిర్ణయం తీసుకోవలసిన సమయం వచ్చింది. భయపడకండి. ఈ నిర్ణయం మీ జీవితానికి మంచిది. గురువు మీ దాంపత్య జీవితాన్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పటికే వివాహమైన వారికి మీ దాంపత్య జీవితంలో ఒక కొత్త ఆనందం వస్తోంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపడనుంది. ఒక అపార్థం తొలగిపోయి అర్థం వస్తుంది. ఒక మనోవేదన తగ్గిపోయి ప్రేమ మళ్లీ మొలకెత్తుతుంది. మీ కుటుంబంలో సంతోషకరమైన వార్త రానుంది. అది మీ మనసు తేలికపడేలా చేస్తుంది. కుటుంబ విషయాలలో ఈ కట్టంలో ఒక కీలకమైన సమావేశం జరుగుతుంది. కుటుంబంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోబడుతుంది. అది ఇల్లు కావచ్చు, ఆస్తి కావచ్చు, పిల్లల చదువు కావచ్చు, లేదా మరేదైనా ముఖ్యమైన విషయం కావచ్చు. ఆ నిర్ణయంలో మీ మాటకు విలువ ఉంటుంది. మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు. మీరు మీ కుటుంబానికి ఒక ఆధారస్తంభం అవుతారు. ఇప్పుడు మీ ఆరోగ్యం గురించి మాట్లాడాలి.
ఇది చాలా ముఖ్యమైన విషయం. సింహం రాశివారు సాధారణంగా చాలా శక్తివంతంగా ఉంటారు. వారి శరీరంలో అంతర్గత తేజస్సు ఉంటుంది. కానీ ఒక్కోసారి మీరు మీ శరీరాన్ని మరిచిపోయి పనిచేస్తారు. ఇతరుల కోసం అన్నీ చేస్తారు. కానీ మీ గురించి మీరు పట్టించుకోరు. ఇది మీ బలం కూడా. మీ బలహీనత కూడా. ఈ కట్టల్లో మీ శరీరం మీకు ఒక సంకేతమిస్తోంది. ఒంట్లో ఏదో అలసట అనిపిస్తోంది కదా. నిద్ర సరిగా పట్టడం లేదు కదా. ఏదో ఒక చిన్న అనారోగ్యం మీకు మళ్ళీ మళ్ళీ వస్తోంది కదా. ఇది మీ శరీరం మీతో మాట్లాడుతోంది. ఆగు. నన్ను కొంచెం చూసుకో అని చెప్తోంది. ఈ సంకేతాన్ని వినండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఒక మంచి వైద్యుడిని సంప్రదించండి. చిన్న విషయాలు పెద్దవి కాకముందే జాగ్రత్త పడండి. కాని ఒక శుభవార్త కూడా ఉంది. ఇప్పటివరకు మీకు వేధిస్తున్న ఒక పాత ఆరోగ్య సమస్య, అది ఈ కట్టల్లో తగ్గుముఖం పట్టనుంది. ఒక మంచి చికిత్స మీకు దొరుకుతుంది. లేదా ఒక మంచి వైద్యుని సలహా మీకు చేరుతుంది. మీ శరీరానికి ఒక కొత్త శక్తి వస్తోంది. గురువు మీ ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడు. మీరు మళ్ళీ చురుగ్గా, శక్తిమంతంగా మారనున్నారు. మీకు నడకకు అలవాటు చేసుకోండి. ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో కనీసం 15 నిమిషాలు నడవండి. సూర్యుడు మీ రాశిపతి. ఆయన కిరణాలు మీ శరీరానికి అమృతం లాంటివి. ఆ సూర్యకిరణాలు మీ జీవశక్తిని పునరుద్ధరిస్తాయి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ శరీరం దృఢంగా ఉంటుంది. ఈ ఒక్క అలవాటు మీ జీవితాన్ని మారుస్తుంది. చదువు విషయంలో మాట్లాడాలంటే, విద్యార్థులైన సింహం రాశివారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంది. మీ చదువులో ఒక కొత్త ఆసక్తి పుడుతోంది. ఏదో ఒక విషయం మీకు బాగా అర్థమవుతోంది. ఒక మంచి గురువు లేదా మార్గదర్శకుడు మీ జీవితంలోకి వస్తున్నారు. వారి సలహా మీ చదువు దిశను మారుస్తుంది. మీరు ప్రయత్నిస్తున్న పరీక్ష లేదా కోర్సు విషయంలో ఒక శుభ ఫలితం కనిపిస్తోంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ కట్టల్లో మీకు ఒక అదనపు శక్తి వస్తుంది. మీ జ్ఞాపకశక్తి పదునెక్కుతుంది. మీ ఏకాగ్రత మెరుగుపడుతుంది. మీరు చదివింది మీ మనసులో నిలిచిపోతుంది. அடுத்த 15 నాళ్లలో మీ చదువులో ఒక ముఖ్యమైన పురోగతి కలుగుతుంది. దీన్ని వదులుకోకండి. శ్రద్ధగా చదవండి. ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు విదేశీ అవకాశాల గురించి చెప్పాలి. సింహం రాశివారికి ఈ కాలంలో విదేశీ సంబంధమైన ఒక శుభవార్త వస్తోంది. మీకు విదేశాలలో ఉండే బంధువులు లేదా మిత్రుల నుండి ఒక ముఖ్యమైన సమాచారం వస్తుంది. విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న వారికి ఆ కల నిజమయ్యే అవకాశం ఇప్పుడు కనిపిస్తోంది. ఒక వీసా దరఖాస్తు, ఒక ఉద్యోగ అవకాశం, ఒక చదువు అనుమతి, ఇవేదైనా మీ జీవితంలోకి రానుంది. రాహువు ఇప్పుడు మీకు విదేశీ అవకాశాలు తెచ్చే స్థానంలో ఉన్నాడు. రాహువు అంటే విదేశాలు, అనుకోని మార్పులు, అప్రతిహతమైన అభివృద్ధి. ఆయన మీకు ఒక కొత్త దిశ చూపబోతున్నాడు. మీరు ఎప్పుడూ ఆలోచించని ఒక దేశంలో, ఒక నగరంలో ఒక అవకాశం మీకోసం వేచి ఉంది. కళ్ళు తెరచి చూడండి. ఆ అవకాశాన్ని గుర్తించండి. ఆధ్యాత్మిక విషయంలో మాట్లాడాలంటే, ఇది చాలా లోతైన విషయం. సింహం రాశివారికి ఈ కట్టల్లో ఒక అంతర్గత మేల్కొలుపు జరుగుతోంది. మీకు తెలియకుండా మీలో ఒక మార్పు వస్తోంది. మీరు ఇంతకుముందు పట్టించుకోని విషయాలు ఇప్పుడు మీకు ముఖ్యంగా అనిపిస్తున్నాయి. దేవుడి మీద మీకు ఉన్న నమ్మకం ఇంకా బలపడుతోంది. ఒక ఆలయానికి వెళ్లాలని, ఒక పూజ చేయాలని మీ మనసు తపిస్తోంది కదా. కేతువు మీకు ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తున్నాడు. కేతువు ఉన్న స్థానంలో మీకు మోక్షం వైపు దారి తెరుచుకుంటుంది. ఇప్పుడు మీకు ధ్యానం చేయాలని అనిపిస్తోంది కదా. ఒక సాధువు లేదా గురువు మాటలు వినాలని అనిపిస్తోంది కదా. ఈ భావన మీకు వృథాగా రావడం లేదు. ఇది మీ అంతరాత్మ మీకు ఇస్తున్న సంకేతం. ఈ సంకేతాన్ని అనుసరించండి. మీకు ఒక అలౌకికమైన శాంతి లభిస్తుంది.
ఇప్పుడు మీకు ముఖ్యమైన హెచ్చరిక చెప్పాలి. ఈ కట్టల్లో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. శత్రు భయం ఉంది. మీ వెనుక మీ గురించి మాట్లాడే వారు ఉన్నారు. మీ అభివృద్ధి చూసి ఓర్వలేని వారు ఉన్నారు. వారి మాటలు మీ చెవిన పడవచ్చు. వారి చేష్టలు మీకు నొప్పి కలిగించవచ్చు. కాని మీరు ఆందోళన పడకండి. గురువు మీకు రక్షగా ఉన్నాడు. మీకు హాని చేయాలని అనుకున్న వారికి వారి ప్రయత్నమే తిరిగి తగులుతుంది. అహంకారపూరితమైన నిర్ణయాలు తీసుకోకండి. సింహం రాశి వారికి ఒక్కోసారి అహంకారం అడ్డు వస్తుంది. అది మీ స్వభావంలో భాగమే. కాని ఈ కట్టల్లో అహంకారాన్ని పక్కన పెట్టండి. వినయంగా ఉండండి. ఇతరుల మాటలు సహనంగా వినండి. ముఖ్యంగా పెద్దవారి మాటలు పాటించండి. ఇది మీకు ఈ కట్టల్లో చాలా ముఖ్యం. ఒక చిన్న అహంకారం మీకు వచ్చిన అవకాశాన్ని తీసుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీకు రెండాం కట్టం గురించి చెప్పాలి. ఇది మీ ఆర్థిక జీవితంలో వస్తుంది. మీరు ఊహించని దిశ నుండి ఒక ధనయోగం మీ వైపు వస్తోంది. ఇది చాలా అరుదైన యోగం. ఈ రాశికి ఇలాంటి యోగం చాలా కాలానికి ఒకసారి వస్తుంది. 100% నడకపోకు అతిశయం. ఇది జరుగుతుందని నేను మీకు నిశ్చయంగా చెప్తున్నాను. ఎందుకంటే గ్రహాలు అది చెప్తున్నాయి. మీ జన్మ కుండలి అది చెప్తోంది. ఒక పాత అప్పు తీరుతుంది. ఒక పాత బాధ తగ్గుతుంది. మీ బ్యాంకు ఖాతాలో ఒక మంచి మొత్తం జమ అవుతుంది. ఇది ఒక్కసారిగా వస్తుంది. మీరు ఆశించని సమయంలో వస్తుంది. అది వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా నిర్వహించండి. దుబారా ఖర్చు చేయకండి. పొదుపు చేయండి. పెట్టుబడి పెట్టండి. ఆ డబ్బు మీ భవిష్యత్తుకు పునాది అవుతుంది. ఇప్పుడు మూన్యాం కట్టం గురించి చెప్పాలి. ఇది అత్యంత నాటకీయమైనది. ఇది మీ వ్యక్తిత్వానికి సంబంధించినది. మీ సమాజంలో మీ స్థానానికి సంబంధించినది. మీరు ఎవరో, మీరు ఎంత శక్తివంతులో అది ఇప్పుడు ప్రపంచానికి తెలియనుంది. మీ పేరు మారుమోగనుంది. మీ గురించి ప్రజలు మాట్లాడుకుంటారు. మంచి మాటలు, గౌరవంగా, ప్రేమగా. ఇప్పటివరకు మిమ్మల్ని తక్కువగా చూసినవారు, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయినవారు, వారు ఇప్పుడు మీ గురించి తలుచుకుంటారు. మీరు సాధించేది చూసి వారికి ఆశ్చర్యమేస్తుంది. మీకు ఒక కొత్త గుర్తింపు వస్తుంది. సమాజంలో ఒక కొత్త స్థానం వస్తుంది. ఇది మీ కష్టానికి బహుమానం. మీ సహనానికి పురస్కారం. మీ నమ్మకానికి నిదర్శనం. ఇప్పుడు పరిహారాల గురించి మాట్లాడాలి. ఈ పరిహారాలు చేయడం ద్వారా మీకు వచ్చే శుభాలు ఇంకా వేగంగా జరుగుతాయి. మొదటిది, ప్రతి ఆదివారం ఉదయం సూర్యోదయం సమయంలో నీళ్లలో కొంచెం కుంకుమ కలిపి సూర్యుడికి అరయం ఇవ్వండి. మీరు అరయం ఇస్తున్నప్పుడు మీ మనసులో మీ కోరిక ఆలోచించండి. సూర్యుడు మీ రాశిపతి. ఆయన మీ ప్రార్థన తప్పకుండా వింటాడు. రెండవది, ప్రతి గురువారం ఒక పేద విద్యార్థికి చదువుకు సంబంధించిన సహాయం చేయండి. ఒక పుస్తకం కావచ్చు, ఒక పెన్ను కావచ్చు, ఒక చిన్న మొత్తం కావచ్చు. గురువు ప్రీతికి ఇది చాలా శ్రేష్ఠమైన పరిహారం. ఇది చేసినప్పుడు మీ జీవితంలో జ్ఞానం, అభివృద్ధి, అదృష్టం మూడూ కలిసి వస్తాయి. గురువు మీపై ప్రసన్నుడవుతాడు. మూడవది, ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు 10 నిమిషాలు మీ కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోండి. మీ మనసులో ఒక వెలుతురు చిత్రించుకోండి. ఆ వెలుతురు మీ హృదయంలో ప్రవేశిస్తోంది అని భావించండి. ఈ ధ్యానం మీ అంతరాత్మను శుద్ధి చేస్తుంది. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ నిద్ర మెరుగుపడుతుంది. మీ జీవిత శక్తి పెరుగుతుంది. నాల్గవది, ఈ కట్టల్లో ఒక ఆలయానికి వెళ్ళండి. మీకు ఇష్టమైన దేవుడి ముందు కూర్చోండి. మనసారా ప్రార్థించండి. ఎటువంటి పెద్ద కోరికలు అడగకండి. కేవలం, స్వామి, నీ సంకల్పం నా జీవితంలో నిజమవని అని మాత్రమే అడగండి. ఈ ఒక్క ప్రార్థన చాలు. మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. ఐదవది, శని ప్రీతి కోసం
ప్రతి శనివారం నువ్వుల నూనె దీపం వెలిగించండి. శని ఆగ్రహం మీకు లేకుండా, శని అనుగ్రహం మీకు ఉండాలంటే ఈ ఒక్క పని చేయండి. శని అనుగ్రహం ఉన్నవారికి ఆర్థిక స్థిరత్వం, వృత్తి అభివృద్ధి, సమాజ గుర్తింపు ఇవన్నీ తప్పకుండా వస్తాయి. ఇప్పుడు మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇది వినండి, జాగ్రత్తగా వినండి. ఈ కట్టల్లో మీకు ఒక పెద్ద పరీక్ష వస్తుంది. ఆ పరీక్ష మీ సహనాన్ని చూస్తుంది, మీ నమ్మకాన్ని పరీక్షిస్తుంది, మీ ధైర్యాన్ని అంచనా వేస్తుంది. ఆ పరీక్షలో మీరు నెగ్గాలంటే ఒక్క పని చేయండి. మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. తొందర నిర్ణయాలు తీసుకోకండి. ఆవేశంలో మాట్లాడకండి. సహనంతో ఉండండి. ఈ పరీక్ష తర్వాత వచ్చే విజయం మీ జీవితంలో అత్యంత తీపైన విజయం అవుతుంది. ఆ విజయం మీకు మాత్రమే కాదు, మీ కుటుంబానికి కూడా సంతోషం తెస్తుంది. మీ తల్లిదండ్రులు మీ గురించి గర్వపడుతారు. మీ పిల్లలకు మీరు ఆదర్శంగా నిలుస్తారు. మీ మిత్రులు మీ విజయాన్ని చూసి పండగ చేసుకుంటారు. సింహం రాశివారికి నేను ఇప్పుడు చాలా గర్వంగా చెప్తున్నాను. మీరు చాలా ప్రత్యేకమైనవారు. మీ జన్మరాశి ఒక రాజరాశి. సూర్యుడు మీ రాశిపతి, రాజుల రాజు. ఆ తేజస్వి మీకు స్వయంగా అధిపతి. మీకు ఎటువంటి భయము వద్దు, మీకు ఎటువంటి సందేహము వద్దు. మీరు ఒక విజేత, మీరు ఒక శక్తిమంతుడు, మీరు ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి పుట్టారు. అడుత్త 30 నాళ్లలో మీ జీవితంలో జరిగే మార్పులు మీకు మిమ్మల్ని మీరు నమ్మించేలా చేస్తాయి. మీరు అనుకున్నది నిజమవుతుందని, మీరు కలలు కన్నది సాకారమవుతుందని, మీరు పడిన కష్టానికి తగ్గ ఫలం వస్తుందని ఇవన్నీ మీకు అనుభవంలో తెలుస్తాయి. అప్పుడు మీరు తిరిగా ఈ వీడియో గుర్తు చేసుకుంటారు. అవును, ఇది జ్యోతిషం చెప్పింది, ఇది నిజమైంది అని మీ మనసు చెప్తుంది. ఇప్పుడు చివరిగా మీకు ఒక ముఖ్యమైన సందేశం చెప్పాలి. ఇది కేవలం జ్యోతిషం కాదు, ఇది మీ జీవితానికి ఒక దిక్సూచి. మీ జీవితం మీ చేతుల్లో ఉంది. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు ముందుకు అడుగు వేయండి. గ్రహాలు మీకు సవాలు ఇచ్చినప్పుడు మీరు నిలబడండి. ఏ పరిస్థితిలోనూ వెనక్కి తిరగకండి. సింహం ఎప్పుడూ వెనక్కి చూడదు, ముందుకే నడుస్తుంది. మీరు అలానే నడవండి. మీ జీవితంలో ఒక అద్భుతమైన కాలం మొదలవుతోంది. ఈ కాలాన్ని పూర్తిగా అనుభవించండి. ప్రతి క్షణాన్ని గౌరవించండి. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ప్రతి సవాలును ఒక అవకాశంగా చూడండి. మీరు విత్తనం నాటారు, ఇప్పుడు మొలకలు వస్తున్నాయి. త్వరలో పువ్వులు పూస్తాయి, పళ్ళు కాయుతాయి. ఆ కాలం ఇప్పుడు మొదలవుతోంది. దేవుడు మీకు అన్ని శుభాలు ఇవ్వాలని, మీ జీవితం సుఖసంతోషాలతో నిండాలని, మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని, మీ శత్రువులు మీ ముందు సన్నగిల్లాలని, మీ మిత్రులు మీతో పాటు అభివృద్ధి చెందాలని నేను మనసారా ప్రార్థిస్తున్నాను. మీకు అన్ని మంచి జరగాలని నా హృదయమంతా ఆశిస్తోంది. సింహం రాశివారికి మీకు ఒక చివరి మాట చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చిందంటే, మీ మనసు తేలికపడిందంటే, మీలో ఒక కొత్త శక్తి పుట్టిందంటే, మీరు ఇప్పుడు చేయవలసిన పని ఒక్కటే. మీకు ఇష్టమైన ఒక దేవుడి పేరు మీ మనసులో ఒకసారి స్మరించుకోండి. ఆ స్మరణతో మీ రోజు ప్రారంభించండి. ఆ శక్తి మీకు ఈరోజు అన్ని విధాలా అండగా ఉంటుంది. మరియు తదుపరి వీడియో కోసం వేచి చూడండి. అది మీకు మరింత నిరీక్షించే సమాచారాన్ని తీసుకొస్తుంది. ఆ వీడియోలో మీ రాశికి వచ్చే ఒక అత్యంత అరుదైన గ్రహ మార్పు గురించి చెప్తాను. అది మీ జీవితంలో ఒక పెద్ద భూకంపం లాంటి మార్పు తెస్తుంది. మంచి అర్థంలో, అత్యంత శుభమైన అర్థంలో. ఆ వీడియో కోసం ఎదురు చూడండి, ఎందుకంటే అది మీ జీవితాన్ని మరోసారి చదివే అవకాశం మీకు ఇస్తుంది. సింహం రాశి వారందరికీ, మీకు, మీ కుటుంబానికి
మీ ప్రియమైన వారందరికీ అన్ని శుభాలు కలగాలని, సుఖ సంతోషాలు వెల్లివిరియాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. జై శ్రీరామ్. జై అంజనేయ.